ను ధ్వంసం చేయడం తప్పే కాదంటూ మాజీ సీఎం జగన్ మాట్లాడిన తీరును నాగబాబు తీవ్రంగా తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఒకవేళ నిజంగా అన్యాయం జరుగుంటే అక్కడ పోలీస్ సిబ్బంది లేరా, ఎన్నికల సిబ్బంది లేరా, ఆర్ఓ లేరా అంటూ ప్రశ్నించారు. ఇవన్నీ ఆలోచించకుండా కోపం వచ్చి పగలగొట్టేస్తే దాన్ని సమర్థిస్తారా మీరు అంటూ ఎక్స్ వేదికగా తప్పుపట్టారు. మిడిమిడి జ్ఞానంతో మితిమీరిపోవడంతోనే వైసీపీని 11కే ప్రజలు పరిమితం చేశారన్నారు. ఇకనైనా మారకపోతే ఈసారి సింగిల్ డిజిట్నే కట్టపెట్టడానికి సిద్ధంగా ఉంటారు ప్రజలని ఎక్స్లో మండిపడ్డారు నాగబాబు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేయడం తప్పే కాదంటూ మాజీ సీఎం జగన్ మాట్లాడిన తీరును నాగబాబు తీవ్రంగా తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు నాగబాబు. ఒకవేళ నిజంగా అన్యాయం జరుగుంటే అక్కడ పోలీస్ సిబ్బంది లేరా, ఎన్నికల సిబ్బంది లేరా, ఆర్ఓ లేరా అంటూ ప్రశ్నించారు. ఇవన్నీ ఆలోచించకుండా కోపం వచ్చి పగలగొట్టేస్తే దాన్ని సమర్థిస్తారా మీరు అంటూ ఎక్స్ వేదికగా తప్పుపట్టారు. మిడిమిడి జ్ఞానంతో మితిమీరిపోవడంతోనే వైసీపీని 11కే ప్రజలు పరిమితం చేశారన్నారు. ఇకనైనా మారకపోతే ఈసారి సింగిల్ డిజిట్నే కట్టబెట్టడానికి సిద్ధంగా ఉంటారు ప్రజలని ఎక్స్లో మండిపడ్డారు నాగబాబు.